మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడద్దు అని చెప్పారంట. మీరు నిజమేనా? ఇది కదా కావాలి మాకు, ఇది కదా కావాలి, ఇది కదా కావాలి. సూపర్ సూపర్. అంటే ఆమె అబద్ధం చెప్పారంటారా? మంచి క్వశ్చన్ వేసావు గోపి. మేడం ఇగో ఇప్పుడు సంజన విషయంలో మీరు ఇద్దరు రాత్రులు అయితే కూర్చుంటున్నారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాము ఆ విషయానికి. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలికినప్పుడు అప్పుడు ఎందుకు చేయడం? అది అంటే ఒక ఆడపిల్ల వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు? ఎందుకు నిలబడలేదు? కమెంట్ పాస్ చేసింది కదా, నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. అవును, నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయను, జడ్జ్మెంట్ చేయను. ఓకే మేడం, ఇప్పుడు డిమాండ్ పవన్ స్కూల్ నాటలేదు కదా, ఆ టైంలో డిమాండ్ పవన్ తప్పలేదు, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడం ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగండి. పక్కనున్నారు కదా, నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో డిమాండ్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్ అదే కదా మాట్లాడారు. నేను కూడా చెప్పాను మధ్యలో, అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో డిమాండ్ పవన్, తనుజ, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నారు. కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరికి ఇస్తే ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి. కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట. స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు, కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తాడు బయట టాక్ వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లా అమ్మాయి కూడా బాగుంటుంది వచ్చి. సో